నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజమచ్చర్ల. మన పూర్వీకులు తరతరాలుగా పాటిస్తున్న సనాతన ధర్మం ఆచారాలను తప్పుపట్టే హక్కు ఎవరికైనా ఉందా? కొబ్బరికాయ కొట్టడం, కర్పూరం వెలిగించడం, మూఢనమ్మకాలంటూ మన సంస్కృతిపై విషం చిమ్మే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? మత మార్పుల కోసం మన పవిత్ర సాంప్రదాయాలను, పూజా విధానాలను లక్ష్యంగా చేసుకొని కరపత్రాలు పంచేంత తెగించే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వస్తుంది? విదేశీ నిధులతో, ప్రచారాలతో మన హిందూ ధర్మ మూలాలను దెబ్బతీయాలని చూస్తున్న ముఠాల వెనుకున్న అసలు కుట్ర ఏంటి? ఈ మత మార్పిడి మిషనరీల వ్యూహాల పట్ల సమాజం ఎంతవరకు అప్రమత్తంగా ఉంది? ఇప్పుడు ఈ వివరాలు చూద్దాం. తమిళనాడులోని హోసూరు ప్రాంతంలో హిందూ ఆచారాలకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్న క్రైస్తవ మిషనరీల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కొబ్బరికాయలు కొట్టడం, కర్పూరం వెలిగించి పూజలు చేయడం తప్పంటూ మన సనాతన సాంప్రదాయాలను హేళన చేస్తూ వారు ప్రచారం చేపట్టారు. స్థానిక వీధుల్లో ఇళ్లకు తిరుగుతూ మన ధార్మిక నమ్మకాలను తక్కువ చేసి చూపుతున్న ఈ మిషనరీలను స్థానికులు, ధార్మిక సంఘాల నాయకులు అక్కడికక్కడే పట్టుకొని ప్రశ్నించారు. సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసేలా, వేల నాటి మన సంస్కృతిపై దాడి చేసేలా ఈ కరపత్రాలు పంపిణీ జరగడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. హిందూ ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మికత దాగి ఉన్నాయి. ఇలాంటి పవిత్రమైన సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకొని ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నాయనే నెపంతో మతం మార్పులు ప్రోత్సహించేందుకు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. హోసూరులో బయటపడిన ఈ ఘటన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అనేక ప్రాంతాలలో నిరుపేదలను, అమాయకులను లక్ష్యంగా చేసుకొని మన దేవతలను, ఆచారాలను తక్కువ చేసి చూపిస్తూ మిషనరీలు సున్నితంగా మత మార్పులకు తెగబడుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ తరహా కుట్రలను ఉపేక్షిస్తే మన సాంస్కృతిక అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. మన ధర్మాన్ని, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందో లేదో సమాజం ఆలోచించాలి. మాటల రూపంలోనో, కరపత్రాల రూపంలోనో మన విశ్వాసాలను అవమానిస్తున్నప్పుడు మౌనంగా ఉంటే మన భావితరాలకు మన మూలాలు దక్కవు. చట్టాలు ఉన్నప్పటికీ ప్రజల్లో చైతన్యం రానంత కాలం ఇటువంటి మిషనరీల ప్రచారాలకు చెక్ పెట్టడం సాధ్యం కాదు. మన ఆచారాల వెనుకున్న గొప్పతనాన్ని మన పిల్లలకు నేర్పించుకుంటూ ఇటువంటి మత మార్పిడి ప్రయత్నాలను చట్టబద్ధంగా నిలదీయాల్సిన అత్యవసర సమయం ఇది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ జాతీయవాదాన్ని నిరంతరం గొంతెత్తి వినిపిస్తున్న మన మైండ్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జాగృతిని నింపేందుకు ఈ ముఖ్యమైన విశ్లేషణాత్మక వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు. Mind Media, the voice of India.